హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో వైజాగ్లో పెట్టిన డ్వాక్రా బజార్ ఎగ్జిబిషన్ని మీ అందరి కోసం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్ అయితే మదిల్పాలెం దగ్గరున్న ఏ గ్రౌండ్స్లో పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ అయితే ఎవ్రీ ఇయర్ పెడతారండి. ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి 400 to 500 వరకు స్టాల్స్ ఉంటాయి. చాలా కేటగిరీస్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 18th December 2020 ఓపెన్ అయిందండి. 13th Jan 2021 వరకు ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 11 AM to 9 PM వరకు ఉంటుంది. ఎంట్రీ అయితే ఫ్రీ. మనకి ఆన్లైన్లో దొరికే చాలా వెరైటీస్ ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయండి. ఇక్కడైతే కీ చైన్స్, సాఫ్ట్ టాయ్స్, శారీస్, ఫుడ్, డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్, ఇంకా డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, అలాగే పిల్లలకి ఫ్రాక్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఆక్సిడైజ్ జ్యువెలరీ, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, స్టేషనరీ ఐటమ్స్ ఇలా చాలా దొరుకుతాయి. మొత్తం అంతా తిరిగి మనం ఓపిక్గా వెతుక్కోలే కానీ ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయండి. అది కూడా రీజనబుల్ ప్రైసెస్కే. ఇవే మనకి బయట అయితే చాలా కాస్ట్ పడతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి కూడా ఉన్నాయి కదా, అవి 900 అలా పడతాయంట. వర్క్ బట్టి 900 to 1200 మధ్యన ప్రైస్ రేంజ్ పడుతుందని చెప్పారు. నేనైతే ఆల్మోస్ట్ ఇందులో అన్ని స్టాల్స్ని కవర్ చేశానండి. మొత్తం అన్నిటిలో కూడా ప్రైస్ రేంజెస్ అనేవి రీజనబుల్గానే ఉన్నాయి. ఈ షాప్లో అయితే మాత్రం కొంచెం టాప్స్ అనేవి ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి, కాకపోతే మోడల్స్ అయితే మాత్రం బాగున్నాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 2000 to 4000 మధ్యలో చెప్తున్నారండి. ఇవైతే కడప డిస్ట్రిక్ట్ నుంచి తెచ్చిన శారీస్ అండి. ఇవి ఎక్కువ వీళ్ళ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్స్వి అలాగే హ్యాండ్ వోవెన్ శారీస్ ఎక్కువ ఉన్నాయి. ప్రైస్ రేంజ్ కూడా 1500 1600 ఆ రేంజెస్లో ఉన్నాయి. ఇవి వర్క్ అయితే ఉన్నాయి కాబట్టి నాకైతే వర్త్ అనిపించింది. ఇవి ఎక్కువగా శారీస్ అయితే పెట్టారండి. ఇవైతే మనకి బయట షాపింగ్ మాల్స్లో అవి దొరకవు. ఇవి చాలా యూనిక్గా ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి తెచ్చి పెడతారు కదా, సో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో చూడండి, వైజాగ్లో ఎవరైనా ఉంటే కనుక మీకు దగ్గరలో ఉంటే తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. ఈ స్టోర్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉందండి. ఇవైతే బాగున్నాయి కానీ మోడల్స్, వీళ్ళు ఫింగర్ రింగ్స్ అవి కూడా ఉన్నాయి. ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువ చెప్తున్నారు. 250 to 350 అలా రింగ్సే చెప్తున్నారు. మనకి ఇన్స్టాగ్రామ్లో దొరికేవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా ట్రై చేయాలంటే కనుక ఒకసారి చూడండి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ మోడల్స్ టాప్స్ అలాగే శారీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి వూల్తో చేసినవండి. ఇవి చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి, చాలా యూనిక్గా కూడా ఉంటాయి. ఇవి చెక్కతో చేసిన బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ స్టాల్లో వచ్చేసి చాక్లెట్స్ అలాగే మసాలాస్, క్యాండీస్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏం తీసుకున్నా కూడా 20 రూపీస్ ప్యాకెట్. చాలా స్టాల్స్లో ఈ టవల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టారండి. ఇవి మెటీరియల్స్ అవి కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. అలాగే చూస్తూ ఉండండి, ఇవన్నీ కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర వచ్చేసి ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్నాయండి. మరమరాలు ఉండలు, అరిసెలు, అలాగే చెక్కలు, చెకోడీలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. శారీస్ అవి అయితే రీజనబుల్ ప్రైసెస్కి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. కాటన్ నైటీస్ అవి కూడా ఉన్నాయి. ఇవి కూడా ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. హ్యాండ్మేడ్ బుట్టలు ఇలాంటివి అల్లినవి కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. ఇవి కూడా బాగున్నాయి, ఈకో ఫ్రెండ్లీగా మనం యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి. లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ బెల్ట్స్ ఇలాంటివి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కూడా చాలా ఉన్నాయండి. ఈసారి మోడల్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే క్రిస్టల్స్తో చేసిన ఇయర్ రింగ్స్ అలాగే దండలు లాంటివి కూడా ఉన్నాయి. ఈ ఉండలు వచ్చేసి పాప్కార్న్తో చేసినవండి. మనకి మురుమురాలు ఉండలు ఎలా చేస్తారో అలాగే పాప్కార్న్తో ఉండలు చేసి అమ్ముతున్నారు.
ఈ స్టాల్లో వచ్చేసి పికిల్స్ అమ్ముతున్నారండి. నాన్ వెజ్ పికిల్స్ కూడా సెల్ చేస్తున్నారు వీళ్ళు. రొయ్యలు అలాగే మటన్, నాటుకోడి ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఈ స్టాల్లో వచ్చేసి రాజస్థానీ బ్యాంగిల్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి. బాగున్నాయి ఇక్కడ మోడల్స్. అవి కూడా ప్రైజెస్ అవి కూడా 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రైస్ రేంజ్. ఇక్కడ వచ్చేసి ప్యూర్ కాటన్ దుప్పట్లు, లుంగీలు, టవల్స్ అలాగే హ్యాండ్ కర్చీఫ్స్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు. సో ప్యూర్ ఖాదీ ఇవన్నీ షర్ట్స్. ఈ స్టోర్లో వచ్చేసి నేను డిఫరెంట్గా చూసానండి. మిల్లెట్స్తో చేసినవన్నీ కూడా ఇందులో అమ్ముతున్నారు. అలాగే వీళ్ళ దగ్గర బ్యాటర్ మిక్సెస్ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఇవి వచ్చేసి హెర్బల్ సోప్స్ ఇంకా ఆయిల్స్ అండి. ఇవి పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ని అమ్ముతున్నారు ఇక్కడ. వీళ్ళు వచ్చేసి హెర్బల్ అలాగే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఇవైతే వీళ్ళ ఓన్గా వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారంట. ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్ ఇంకా కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర వచ్చేసి డిఫరెంట్ టాప్స్ ఉన్నాయండి. ఇక్కడ చూపిస్తున్న ఇక్కత్ టాప్స్ అయితే వీళ్ళు 700 అలా చెప్తున్నారు. మీడియం సైజ్ టాప్స్ అయితే కనుక 500 అలా చెప్తున్నారు. ఇవి వచ్చేసి అన్నీ పూసల దండలు అలాగే నల్ల పూసలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. సో చూడండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి పూసల దండలు లాంటివి కూడా ఉన్నాయి కలర్స్తో. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 250 చెప్తున్నారు. ఇలాంటి బ్యాంగిల్స్ ఇంకా చాలా చైన్స్ చాలా ఉన్నాయండి కలెక్షన్ అయితే. ప్రైసెస్ అయితే మాత్రం వీళ్ళు ఏమీ అంతగా తగ్గించట్లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక నల్లపూసల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర వచ్చేసి ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ ఉన్నాయండి విత్ పిల్లో కవర్స్. క్వాలిటీ అయితే బాగున్నాయి. వీళ్ళ దగ్గర వచ్చేసి బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుందండి. ఇవైతే మనం ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూసిన రాజస్థానీ బ్యాంగిల్స్ కొని నేను ఇక్కడ చూశాను. ఇంకా శారీస్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్స్ ఇలా చాలా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. అలాగే బ్యాక్ ప్యాక్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే ఇక్కడ బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి. పర్ల్స్ అలాగే క్రిస్టల్స్ పూసలతోటి అవి కూడా. ఇవి వచ్చేసి ప్రైస్ రేంజ్ 150, 250 అలా చెప్తున్నారండి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా ఉన్నాయి. పూసల దాంట్లో వచ్చేసి చాలా కలర్స్ అలాగే చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి కొన్ని చాలా బాగున్నాయి. It's just too hard to move when you're still right there. It's just too hard to walk away and leave it like that. Can we get it? చికెన్ కర్రీ టాప్స్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. వీటి దగ్గర మామిడి తాండ్ర, పూతరేకులు, చెకోడీలు అలాగే చాలా రకాల చిప్స్ లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా పచ్చళ్ళు.
ఈ స్టాల్లో వచ్చేసి గుంటూరు కారం, వడియాలు, అలాగే చాలా రకాల పచ్చళ్ళు అమ్ముతున్నారండి. అమరావతి స్పెషల్ అంట. ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి. ఇవైతే మనం ఈ మధ్య చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అలాగే చూస్తూ ఉన్నాం కదా. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఈ మధ్యన మీనాకారి ఇయర్ రింగ్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవి కూడా వీళ్ళందరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి స్టార్టింగే వీళ్ళు 300-250 అలా చెప్తున్నారు. మనమంతా ఒక పిగ్గా తిరిగి వెతుక్కోలే, కానీ డిజైన్స్ అయితే సేమ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో దొరికేవన్నీ కూడా మనకి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మెయిన్గా ఇయర్ రింగ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఈసారి కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇన్స్టెంట్ మంచూరియా అలాగే పకోడీ మిక్సెస్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. వీళ్ళ దగ్గర మీనాకారి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఎవరైనా కూడా అలాంటి ఇయర్ రింగ్స్ కోసం వెతికితే ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి కలంకారీ మెటీరియల్స్ అవి ఉన్నాయండి వీళ్ళ దగ్గర, డ్రెస్సెస్ అలాగే శారీస్. అలాగే ఈసారి ఎక్కువగా నేను మిల్లెట్ స్టోర్స్ అనేవి గమనించాను. ఈ స్టోర్లో వచ్చేసి కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. పోట్లీ బ్యాగ్స్, పోంచోస్, అలాగే ఇంకా టాప్స్, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. క్లచెస్ లాంటివి, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్. కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు, కాకపోతే కలెక్షన్స్ అయితే మాత్రం చాలా బాగుంది వీళ్ళ దగ్గర. ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ వచ్చేసి చెక్కతో చెక్కారండి. దీన్ని 15-20 మంది వరకు తయారు చేశారంట. ఇది వచ్చేసి వేపకర్రతో తయారు చేశారు. వేపకర్రతో తయారు చేయడానికి గల కారణం ఏంటంటే, వేపకర్ర అనేది గమ్ముని పురుగు పట్టదని చెప్పి వీళ్ళు వేపకర్రతో దీన్ని తయారు చేశారని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్కి ఈ ఐడల్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి. ఇంకా చెక్కతో చేసినవి ఇవన్నీ కూడా బాగున్నాయండి. బాగా కార్వ్ చేశారు. ఇవన్నీ మనం డెకరేటివ్గా పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి. ఇది వచ్చేసి మరొక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఇందాక చూసిన దానికన్నా ఇది కొంచెం చిన్న సైజు ఉంది. అలాగే ఇవన్నీ కూడా చెక్కతో చేసిన విగ్రహాలు అవి ఉన్నాయి. ఈ షాప్లో వచ్చేసి నేమ్ బోర్డ్స్ అలాగే పెయింటింగ్స్ లాంటివి ఉన్నాయండి. ఇవి మినిమం 2000 నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. సో మన డిజైన్ బట్టి కూడా ప్రైసెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఈ స్టాల్లో కూడా చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అనేవి. సో చూడండి. వీళ్ళ దగ్గర వచ్చేసి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అనేవి బాగున్నాయండి. చిన్న చిన్న స్టడ్స్ అలాగే పూసలతో చేసినవి చాలా ఉన్నాయి. చెక్కతో చేసిన బొమ్మలు అలాగే స్పూన్స్ చెక్కలతో చేసినవి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మంచి మంచి బొమ్మల డిజైన్స్తో చీరలు అనేవి ఉన్నాయండి. ఇవి కొంచెం యూనిక్గా ఉన్నాయి ఈ స్టాల్లో. ఇక్కడ వచ్చేసి పూసల దండలు అలాగే ఆక్సిడైజ్డ్వి చిన్న చిన్న నెక్లెస్ లాంటివి ఉన్నాయి. ఇంకా క్రిస్టల్స్ పూసలతో కూడా చేసినవి ఉన్నాయి. సో చూడండి. ఇంకా ఇవన్నీ చీరలు, అలాగే ఇక్కడ కీ చైన్స్, చిన్న చిన్న స్టేషనరీ సామానం కూడా బాగున్నాయి. ఈసారి అయితే చెప్పులు అంతగా పెట్టలేదనే చెప్పచ్చు. ఈ ఒక్క స్టాల్లోనే నేను ఇక్కడ చెప్పుల్ని చూశాను. ఎప్పుడు అయితే ఒక 2-3 స్టాల్స్ వరకు పెట్టేవారు. ఈ స్టాల్లో వచ్చేసి చిన్న చిన్న ఇత్తడి బొమ్మలు అనేవి పెట్టారండి. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నవి. అలాగే నేను ఈ కత్తులు అవి ఉన్నాయి కదా, వాటిని అడిగాను. అవి అడిగితే ఈ పెద్ద సైజ్ వచ్చేసి 2000 చెప్పారు. సో సైజ్ బట్టి ప్రైసెస్ అనేవి మారుతూ ఉంటాయి. అలాగే ఈ స్టాల్లో కూడా మంచి యూనిక్ డెకర్ పీసెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా మనకి ఇన్స్టా పేజెస్ అలాంటి వాటిలో మనం చూస్తున్నాం కదా, అలాగే ఏమన్నా మార్కెట్స్లో ఇవి అమ్ముతున్నారు. ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి ఇవి. అలాగే ఈ బుద్ధుడి బొమ్మ కూడా చాలా బాగుంది ఇక్కడ.
ఇవన్నీ కూడా మనం వాల్స్కి సైడ్న డెకరేట్ చేసుకోవడానికి అలా బాగుంటాయి. సో ఎవరికైనా ఇలాంటివి వెతుకుతుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈసారి నేను కొత్తగా నోటీస్ చేసినవి పాత కాయిన్ కలెక్షన్స్ అన్నీ కూడా పెట్టారండి ఒక స్టాల్లో. ఇక్కడైతే మనం పాత కాయిన్స్ అన్నీ కూడా చూడొచ్చు. నోట్స్ కూడా పెట్టారు, 1 రూపీ నోట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇలాంటి స్టాల్ అయితే నేను ఈసారే చూశాను. ఈ స్టాల్లో వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి. వీటిని నేను ఆన్లైన్లో చూశాను. ఈ హెయిర్ బ్యాండ్స్ అవి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదా, చిన్నపిల్లలు ఎవరికైనా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మట్టి పాత్రలండి. ఇవి కూడా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు కదా, సో ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. చాలా ఉన్నాయి మోడల్స్ అయితే. అలాగే మనం డెకరేటివ్ ఐటమ్స్కి యూస్ చేసే మట్టి పాట్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. బుద్ధుడి బొమ్మలు అలాగే మట్టి పాట్స్ ఇవన్నీ కూడా మనం వాటర్ ఇంకా పువ్వులు వేసుకుని డెకరేట్ చేసుకోవడానికి. అలాగే ఈ స్టాల్లో అయితే వచ్చేసి పెన్సిల్స్ ఇలాంటి స్టేషనరీ సామానం ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి చాలా కలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి. చాలా మోడల్స్ ఇంకా అలాగే కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో. ఇవన్నీ కూడా చెక్క కిడ్డీ బ్యాంగ్స్ అండి. ఇవి హౌస్ అలాగే సిలిండర్ ఇంకా ఇలా చాలా రకాలు ఉన్నాయి. సైకిల్ అలాగే మనం ఫ్లవర్ వైస్ పెట్టుకునే పాట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ సిలిండర్ కిడ్డీ బ్యాంక్ వచ్చేసి 350 చెప్పారు. అలాగే ఈ సైకిల్ కూడా పెద్ద సైజ్ వచ్చేసి 450 చెప్పారు. ఈ చెక్క స్పూన్స్ వచ్చేసి 60 రూపీస్ చెప్పారండి. ఇవన్నీ కూడా స్టాండ్స్ అన్నమాట, ఏమైనా కార్నర్స్లో పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర మనం ఇంట్లో పెట్టుకునే పాట్స్ ఉంటాయి కదా, ఈ మధ్యన అందరూ కూడా ప్లాంట్స్ అవి ఇంట్లో పెంచుకుంటున్నాం కదా, అలాంటి చిన్న చిన్న సక్సెలెన్స్ కానీ ఏమైనా మొక్కలు పెట్టుకోవడానికి ఈ పాట్స్ అనేవి చాలా బాగుంటాయి. చాలా డిఫరెంట్ షేప్స్తో ఉన్నాయి ఇవి. బుద్ధుడు అలాగే ఫిష్ షేప్, టాయ్స్ అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే డక్స్ ఇంకా షూ షేప్ ఇలా చాలా రకాలైన ప్లాంటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో చూస్తున్నాం కదా, ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఆన్లైన్లో. సో కంపేర్ చేసుకుంటే కనుక వీళ్ళ దగ్గర కొంచెం ప్రైసెస్ అనేవి తగ్గే వస్తాయి మనకి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ప్లాంటర్స్ అనేవి చెక్ చేయండి. అలాగే చాలా రకాలైన కప్స్, సాసర్స్ ఇంకా మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా సాల్ట్ పేపర్ డిస్పెన్సర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా చాలా బాగున్నాయండి మోడల్స్ అయితే. సో చూడండి. పిల్లలకి మాస్క్స్ అలాగే చిన్న చిన్న టాయ్స్ అనేవి ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇంకా కీ చైన్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ స్టోర్లో వచ్చేసి నేను చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ కొన్ని చూశాను. నేను ఇన్స్టాగ్రామ్ అలాగే ఆన్లైన్లో చూసిన కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా నేను చూశాను. ప్రైసెస్ అయితే 40 రూపీస్ అలా చెప్తున్నారు. ప్రైసెస్ తగ్గట్లేదు, కానీ ఆన్లైన్తో కంపేర్ చేస్తే కనుక మనకి ఇక్కడ కొంచెం తక్కువ ప్రైసెసే ఉన్నాయి. అలాగే రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, పామ్ టైప్లో అవిని. సో బాగున్నాయి అనిపించింది నాకు. సో నేను చూపిస్తున్నాను, ఇందులో చూడండి. ఇయర్ రింగ్స్ అయితే అన్ని చోట్ల చాలా మోడల్స్ ఉన్నాయండి. ఈ స్టోర్ వచ్చేసి ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది ఇది. సో ఇవన్నీ చూడండి, ఈ రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి అయితే. సో అంతేనండి, ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ మీకు అన్ని స్టాల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. సో ఇక్కడైతే బొంగులో చికెన్ని అమ్ముతున్నారు. సేమ్ అరకులో చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర అమ్మే వాళ్ళే ఇక్కడ పెట్టుకుని అమ్ముతున్నారు. ఇక్కడైతే పావు కేజీ వచ్చేసి 150 రూపీస్, హాఫ్ కేజీ వచ్చి 300, అలాగే 1 కేజీ వచ్చేసి 600 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ మనం హ్యాపీగా కొనుక్కొని తినొచ్చు. సో ఇక్కడితో నేను వీడియోని ఎండ్ చేసేస్తానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.